నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారు? తప్పకుండా. 29/5/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం ఉదయం 5:22, సూర్యాస్తమయం సాయంత్రం 6:28, తిథి తదియ రాత్రి 11:18, నక్షత్రం ఆరుద్ర రాత్రి 10:38, యోగాలు శూల మధ్యాహ్నం 3:47, కరణము తైతిల మధ్యాహ్నం 12:31, కరణము గరజ రాత్రి 11:18, రాహుకాలం మధ్యాహ్నం 1:33 నుంచి 3:11, గుళికాలం ఉదయం 8:38 నుంచి 10:16, యమగండం ఉదయం 5:22 నుంచి 7 గంటలు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:29 నుంచి 12:21, దుర్ముహూర్తం ఉదయం 9:44 నుంచి 10:36, దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:58 నుంచి 3:50, అమృతకాలం మధ్యాహ్నం 1:24 నుంచి 2:53, వర్జం ఉదయం 8:14 నుంచి 9:43. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ, దగ్గర ప్రయాణాలు చేస్తూ, వృత్తిలో అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తూ, మంచి నిర్ణయాలు తీసుకుంటూ, పరాక్రమాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి, విశేషంగా కృషి చేయడానికి ఆస్కారం అనేది ఒకటి మనకి కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా ఏ విషయంలోనైనా సరే, అంటే మీ మాటలతో పనిని చక్కగా చేసుకుంటూ, మిత్రుల యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటూ, ఆర్థిక ఎదుగుదలకు కూడా ప్రయత్నాలు చేస్తూ, మంచి మాటలతో అనుకున్న కార్యక్రమాలని నిర్వర్తించుకుంటారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున మంచి కార్యక్రమాలు చేయడానికి ఒక చక్కటి సంకల్పం అనేది ఏర్పడినా కూడా అది ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువ దృష్టిని సారించుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ముఖ్యంగా ఆకస్మికమైన నిర్ణయాలు, ఆకస్మికమైన ప్రయోజనాల కొరకు ఎక్కువ దృష్టి సారించడం, అది ఆర్థిక ప్రయోజనాల వైపు మరలించడానికి మీరు ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో అనుకోని అవకాశాలు లాంటివి లభ్యమవుతున్నా కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే విషయంలో కొంత మీరు సామాన్య ఫలితాలు పొందే అవకాశం ఉంది. అంటే తొందరపాటుగా వ్యవహరించకుండా జాగ్రత్తగా, నిదానంగా వ్యవహరించి ఆర్థిక సంబంధమైన విషయాలని అభివృద్ధి చేసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే ఆశించిన ఫలితాలు అనేవి లభ్యమవుతాయి. అదేవిధంగా మీ తెలివితేటలను ఉపయోగించుకొని చక్కగా ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మృగశిర, ఆరుద్ర, పునరసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగత ఆలోచనలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి. మీ మీద మీకు శ్రద్ధ, సాంఘిక సంబంధాలు వాటిని అభివృద్ధి పరచుకోవడం, మైత్రి బంధాలు బలపడడం, సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది లభ్యమవ్వడం, అలాగే భాగస్వామితో మీకు సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండడం, నూతన భాగస్వామి వ్యవహారాల కొరకు, పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేయడానికి చేసే కార్యక్రమాలు మొదలైన వాటి కొరకు మీరు దూర ప్రాంతాల్లో వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేయడం, అంటే దూర ప్రదేశాలలో మీ వ్యాపార అనుబంధాలని విస్తరింపజేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన వ్యవహారాల్లో, అంటే ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. అంటే గృహ సంబంధమైన వాటి విషయంలో కొనుగోలు నిమిత్తం కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే మీ ఆలోచనలు ఫలిస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాలలో మీ పెట్టుదామనుకున్న పెట్టుబడుల విషయంలో మీ నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ అవి శ్రమతో తీసుకునే నిర్ణయాలు కనుక ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది కనుక వీలైనంతవరకు ఒత్తిడిని అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తే అది చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మఖ,
పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. అలాగే మిత్రులతోనూ శ్రేయోభిలాషులతో చర్చించడం, చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం, విందు వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేయడం, వ్యక్తులని కలిసి వారితో ఈ రోజును మీరు ప్రశాంతంగా గడపడం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మీకు అనుబంధాలు మెరుగవ్వడం, మిత్రుల యొక్క ఆలోచనలతో మీరు చక్కటి పెట్టుబడులు పెట్టడానికి, కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో మీ వ్యాపార అభివృద్ధి మాత్రమే కాకుండా నూతన అవకాశాలను కూడా మీరు క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో, అది వృత్తికి సంబంధించిన వ్యవహారాల మీద దృష్టి అనేది అధికం చేస్తారు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. తండ్రి తరపు బంధువులతో సంప్రదిస్తారు. దూర ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి ఏర్పడినా కూడా వాటిని ఉపయోగించుకునే నేపథ్యంలో ఎంతవరకు వాటిని ఉపయోగించుకోవాలా లేదా అన్న విషయంలో తర్జన భర్జనలు, ఆ విషయంలో మీకు ముఖ్యులని సంప్రదిస్తారంటే వీలైనంతవరకు జీవిత భాగస్వామి యొక్క నిర్ణయంతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక గురువుల యొక్క ఆశీస్సుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటన కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి సమాచారాలు, మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉండడం, ఆకస్మిక అవరోధాలు పనులలో, ముఖ్యంగా తోబుట్టువులతో కానీ లేకపోతే ఏదైనా వ్యాపార నిమిత్తం వ్యక్తులతో కానీ మీరు మాట్లాడేటప్పుడు తగిన విధంగా ప్రణాళికాపరంగా మాట్లాడుతూ ముందుకు వెళ్తే చాలా వరకు అనుకున్న పనులు అయ్యే అవకాశం లాంటిది మీకు ఇదవుతుంది. ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా మీరు ఎక్కువ ప్రధానంగా ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. కొత్త ఆలోచనలు, సామాజిక సేవ, గుర్తింపు, గౌరవం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి దూర ప్రదేశాల్లో అవకాశాలు లభ్యం. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ వృశ్చిక రాశిలో ఈ విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మిక నిర్ణయాలు, అనుకోని ప్రయాణాలు, వృత్తిలో అనుకోని ఆటంకాలు, ఇబ్బందులు లాంటివి, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టం లేని విషయాలు వినడం, దానివల్ల మానసిక ఘర్షణ, దూర ప్రదేశాలకి అనుకోని ప్రయాణాలు, ప్రణాళిక లేకుండా ప్రయాణం చేయడం వల్ల కొంత చికాకులు లాంటివి ఎదురవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు సంతానం, కుటుంబంతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆకస్మికమైన ప్రయాణాల కొరకు ఆలోచనలు, ముఖ్యమైన పనులు కొంతవరకు వాయిదా పడుతున్నప్పటికీ దాన్ని అధిగమించే విధంగా మీరు ఆలోచనలు చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత చికాకులు అనేవి ఎదురైనప్పటికీ ఎక్కడ పెట్టిన వస్తువులు మిస్ప్లేస్ అవ్వడం బట్టి కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయం మీద చాలా వరకు శ్రద్ధ తీసుకుంటారు. వారి గురించి ఆలోచనలు చేస్తారు. వారి సంబంధమైన విషయాలలో, అది వ్యాపార భాగస్వామ్యమైన, జీవిత భాగస్వామ్యమైన, వారి సంబంధించిన విషయాలలో కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే వారితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళి మానసిక ప్రశాంతతను పెంచుకోవాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఆలోచనలు చూసుకోవాలి. అలాగే ఏదన్నా పోటీలకు సంబంధించిన విషయాల్లో విజయం కోసం చేసే ప్రయత్నాల్లో శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ఆ విషయంలో మీ యొక్క ఆలోచనలని కరెక్ట్గా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల మీద విజయం సాధించడానికి, ఇతరులు ఇబ్బంది పెడుతుంటే ఆ మాటలను తిప్పికొట్టడానికి మీరు ఒక ప్రణాళికను ఏర్పరచుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆలోచనల విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. జ్ఞాపక శక్తి విషయం మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన విషయాలని
కరెక్ట్గా ప్రణాళిక ఏర్పరచుకుని దాని పరంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హృదయాందోళనని అధిగమించే విధంగా ప్రయత్నం చేసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వ్యక్తుల సహకారం కూడా బాగుంటుంది. కొన్నిసార్లు మీరు ఊహించని వ్యక్తుల దగ్గర నుంచి కూడా మీకు సహకారం అందడం, అలాగే పనిచేసే ప్రదేశంలో చాలా వరకు రిలాక్సేషన్ రావడం వల్ల స్థిమితం లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? మీన రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా వరకు సౌకర్యవంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే నూతన విషయ సేకరణ, గ్రంథాలయాలు మొదలైనవి వాటికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కొత్త విషయాలని మీరు ప్రణాళికాపరంగా ఏర్పరచుకొని మీ విధానంలో మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. నూతన ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసేవారికి కానీ, లేకపోతే గృహ నిర్మాణం కొరకు ప్రయత్నం చేసేవారికి కానీ చాలా వరకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని చూసినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున వీలైనంత వరకు మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పద్ధతి. దాంతోపాటుగా అవకాశం, ఆసక్తి రెండు కూడా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన మందిరాలు సందర్శించడం, దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించుకోవడం, అలాగే ఇంకా అవకాశం ఉన్నట్లయితే శ్రీదత్త శరణమ్మ అనేది చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం బట్టి అన్ని విధాలా ఏర్పడుతున్న చిన్న చిన్న అవరోధాలను అధిగమించడానికి అన్నిటికీ ఆస్కారం అనేది ఏర్పడుతుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఈ కార్యక్రమం చేసుకుంటే బాగుంటుంది. అలాగే గోచరీత్యా ఎదురవుతున్న సమస్యల్లో స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఈ స్వల్ప పరిహారాలతో దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలతల్ని చూపిస్తాయి. అమ్మ, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేటి వైశిష్ట్యంలో భాగంగా మరి ఒక చల్లని ప్రదేశం, చూడడానికి అనుకూలంగా ఉండే ప్రదేశం మనకి ఎక్కడ ఉంది అంటే, దీన్ని ఆంధ్ర ఊటీ అని కూడా అంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఒక చిన్న సైజు ఊటీగా చెప్తూ ఉంటారు. ఆ ప్రదేశమైన అరకు గురించి తెలుసుకుందాం మనం ఇవాళ. అరకు అనేది చాలామంది చూసిన ప్రదేశం అయి ఉండొచ్చు, చూడకపోయినా మనం దానికి సంబంధించి కొన్ని విషయాల్ని ఇవాళ ఈ చిన్న సమయంలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అరకు యొక్క విశిష్టత ఏంటంటే, ఇది మనకి ముఖ్యంగా ఈ ప్రదేశం ఉన్నది ఎక్కడంటే విశాఖపట్నం నుంచి, విశాఖపట్నం దాకా మనకి ఫ్లైట్లో వెళ్ళినా, రైల్లో వెళ్ళినా, ఎలా వెళ్ళినా అక్కడి నుంచి కనుక తీసుకుంటే దాదాపు ఒక 115 కిలోమీటర్లు. విశాఖపట్నం నుంచి ఉదయం 6:45 ఆ టైంలో మనకి కిరండాల్ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో దాదాపు 4 అవర్స్ దాకా జర్నీ పడుతుంది లేట్ కాకపోతే. ఇది అరకు అనే ప్రదేశానికి కనుక వెళ్ళినట్లయితే మధ్యలో శృంగవరపు కోట దాకా నార్మల్గానే ఉంటుంది, విశేషం చూడడానికి ఏం లేకపోయినా. అక్కడి నుంచి ప్రదేశాలన్నీ కూడా చాలా చక్కగా, చక్కటి గ్రీనరీతో, ఫ్లవర్స్తో చాలా ఆహ్లాదకరంగా చాలా చక్కగా ఉంటుంది. ఇది ఎక్కువ మనకి దసరా టైం, ఆ టైం నుంచి అయితే ఇంకా ఎక్కువ చల్లగా ఆ ప్రదేశం, ఆ టైంలో జనవరి దాకా అయితే విశేషంగా పూలు వాటితో కూడా చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సమ్మర్లో చాలా ఎక్కువ హీటే ఉంటుంది ఆ ప్రదేశంలో. అయినప్పటికీ అక్కడ చూడదగిన ప్రదేశంలో ఉండే ప్లేసెస్ ఏంటి అంటే, కొంతవరకు చూసినట్లయితే ముఖ్యంగా అక్కడ ఆ ప్రదేశంలో దిగిన తర్వాత చపరాయి వాటర్ ఫాల్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ అరకులోనే చూసినట్లు అరకు వేరు, అరకు వ్యాలీ వేరు. అరకులో దిగి అక్కడి నుంచి ఓన్గా వెళ్ళినా ఎలా వెళ్ళినా చపరాయి వాటర్ ఫాల్స్ అని చెప్పి అక్కడ చాలా ఫేమస్ అనమాట. అంటే వాటర్ ఫాల్స్ ఎప్పుడు పడుతున్నట్టుగా చాలా చక్కగా ఉంటుంది. కొందరు ఆ ప్రదేశంలో ఇది కూడా చేస్తూ ఉంటారు. అలాగే అక్కడి నుంచి కొంచెం కనుక మనం ముందుకెళ్తే పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ అని చెప్పి అది చాలా ఫేమస్. అక్కడంతా కూడా ఇది ఈ అరకు కూడా ఏంటంటే ఇది కాఫీ తోటలకి వీటికి కొంత టీ కూడా సంబంధించి ప్రసిద్ధమైన ప్రదేశంగానే చెప్తారు. కానీ ఇక్కడ చూసే ప్రదేశాల్లో తీసుకున్నట్లయితే దీన్ని ముఖ్యంగా యొక్క ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగాను ఇలా కూడా చెప్తారు. అయితే ఇక్కడ ఉండే విశేషంలో ఈ పద్మాపురం గార్డెన్స్ అనేది ఒకటి చూడదగిన ప్రదేశం. ఇదంతా ఎలా ఉంటుందంటే, ఒక పక్కన దాంట్లోనే కాఫీకి సంబంధించింది ఉంటుంది, అలాగే దాంట్లో చూడదగిన ప్రదేశం బొటానికల్ గార్డెన్ లాగా గార్డెన్స్ అవన్నీ ఉంటాయి. ఒక పక్కన ఏదైనా మనం కొనుక్కోవాలన్నా చేయాలన్నా అన్నీ తినే పదార్థాల్లో ఉంటాయి. అలాగే ఈ బొటానికల్ గార్డెన్ అనేది పద్మాపురం బొటానికల్ గార్డెను. దానికంటే ముందు మనం తీసుకుంటే ఈ అరకుకి వెళ్ళే దాంట్లోనే మనకి ఈ వాళ్ళు డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్య కొంతకాలం బట్టి. ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే మనం ఊటీ, కూనూరు వాటి ప్రదేశాల్లో ఎలాగైతే ఈ యొక్క చెట్లు అవన్నీ ఉన్నాయో, అలాగే ఇక్కడ కూడా వాళ్ళు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రకమైన అభివృద్ధిగా ఇక్కడ ఒక మంచి పైనరీలాగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ప్రదేశంలోనే మనకి బొటానికల్ గార్డెన్లోనే ఒక చిన్న చాక్లెట్ ఫ్యాక్టరీ లాగా, అంటే పెద్ద స్థాయిలో కాకపోయినా మొత్తానికి అలాంటివి ఉండడం, అలాగే కాఫీ షాప్స్ లాంటివి ఉండడం, ఇవన్నీ కూడా ఇందులో ఒక ప్రధానమైన ప్రదేశంగా చెప్తారు. ఇది దాటి కొంత ఇంకా కొంచెం ముందుకెడితే మనకు అక్కడ ఆ రోజుల్లోనే దాంట్లో చూసేది ఏంటంటే ఈ యొక్క ట్రైబల్ వాళ్ళకి సంబంధించిన చక్కటి మ్యూజియం ఒకటి ఉంటుంది. ఈ యొక్క మ్యూజియంలో ఆదివాసీ వాళ్ళు వారి యొక్క వాళ్ళు వాడిన వస్తువులు కానీ వాళ్ళు తయారు చేసేవి కానీ ఆ మ్యూజియంలో చాలా చాలా చూడడానికి చాలా అనుకూలంగా ఉండేట్టుగా ఉండేవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించినవి, ఇలాంటివన్నీ కూడా ఈ మ్యూజియంలో చూడడానికి చాలా చాలా కనుల విందుగా ఉంటుంది. అక్కడ వాళ్ళది ఏంటంటే ఆ ట్రెడిషన్ భయంసా నృత్యం అని చెప్పి ఉంటుంది, అది కూడా ఆ యొక్క దాంట్లో మనకి వాళ్ళు చూపిస్తారు. సో ఈ భయంసా నృత్యాలు, ఈ ప్రదేశాలు, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మ్యూజియంలో వాళ్ళు వాడిన ఈ పనిముట్లు, సామాగ్రులు, ఎలా వాళ్ళు దీన్ని వాడారు, అప్పట్లో వాళ్ళు వాడిన వస్తువులు ఏంటి, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు వాడడానికి ఉపయోగించేవేంటి అనేవన్నీ కూడా ఈ యొక్క ట్రైబల్ మ్యూజియంలో కూడా మనం ఈ అరకులో చూడడానికి అవకాశం ఒకటి ఉంటుంది. అలాగే అది దాటి కొంచెం కనుక మనం ఇంకా తర్వాత నెక్స్ట్ డే అయినా సరే ఆ రోజైనా కొంచెం ముందుకెడితే అదే ప్రదేశంలో మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ గాలికొండ అనే ఒక ప్రదేశం అనేది ఒకటి ఏర్పడతారు. ఒక వ్యూ పాయింట్ లాంటిది అనమాట. అంటే అక్కడ ఊరికే సెల్ఫీస్ తీసుకోవడానికి లేకపోతే ఒక ఇదిగా తీసుకోవడానికి చెప్తారు. వీటన్నిటికంటే కూడా ఇంకా ముఖ్యమైన ప్రదేశం ఏంటంటే అనంతగిరి వాటర్ ఫాల్స్ అని చెప్పి ఒకటి అక్కడ చెప్తారనమాట. ఆ ప్రదేశంలో వాటర్ ఫాల్స్తో పాటుగా అక్కడంతా ఏంటంటే కాఫీ తోటలు వాటికి చాలా ఫేమస్. ఆ ప్రదేశం అంతా కూడా ఈ కాఫీ తోటలు రకరకాలుగా అది ఎలా ఉంది అన్నవన్నీ కూడా అక్కడ ఈ కాఫీ తోటల యొక్క ఇంపార్టెన్స్, కాఫీ యొక్క ఎగుమతులు, కాఫీ తయారీ, కాఫీ యొక్క చెట్లు మొదలైనవన్నీ కూడా అక్కడ మనకి చూస్తాం ఆ ప్రదేశంలో. సో ఈ రకంగా ఇవన్నిటినీ కనుక మనం వీక్షించిన తర్వాత ఇక్కడి నుంచి ఈ ప్రదేశం నుంచి అంటే అరకు ఇంకొంచెం కూడా ఇంకా కొంత ముందుకెడితే అక్కడ మత్స్యగుండం అని చెప్పి ఇంకొకటి ఉంటుంది, పాడేరు, అది వెళ్ళే రూట్లోనే వస్తుంది అది కూడాను. ఆ ప్రదేశంలో ఏంటంటే రకరకాల చేపలు అవన్నీ కూడా చిన్న చిన్న ఉండడం, అక్కడ దేవుడిని కూడా వాళ్ళు పెట్టి దేవుడికి సంబంధించినవి కూడా చేస్తుంటారు. దానికి సంబంధించి ఆ ప్రదేశం యొక్క స్టోరీలా కూడా చెప్తూ ఉంటారు. ఏంటంటే అక్కడ ఒకసారి ఈ యొక్క సర్పాలకి ఈ యొక్క చేపలకి ఏదో ఫైట్ జరిగినట్టు, అప్పుడు అవి వాటి నుంచి భగవంతుడు రక్షించినట్టు, అవి వచ్చేసి వాటిలలో పెద్ద ఫిష్ వచ్చి ఇక్కడ ఉండిపోయినట్టు, అది అక్కడ ఉండే వాటన్నిటిని వాళ్ళు అదే రకంగా కొలుస్తూ ఉంటారు. ఆ ప్రదేశం అంతా కూడా పెడుతుంటే ఒక మత్స్యకన్యలాగా స్టార్టింగ్లో ఒక బొమ్మను కూడా పెట్టి చాలా చక్కగా ఇది ఉంటుంది. అలాగే ఈ యొక్క ఈ ట్రైబల్ మ్యూజియంలో కానీ లేకపోతే పద్మాపురం గార్డెన్స్లో కానీ మనం చూసినట్లయితే అక్కడ రకరకాల కాఫీలు రకరకాల టేస్ట్లతో ఉండేవి, అలాగే చాక్లెట్స్ మనం కావాలంటే కొనుక్కునేట్టుగా ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తూ అది కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రదేశానికి మనకు కొంత దూరం కనుక వెళితే మనం చింతపల్లి దాటి వెళ్ళినట్లయితే నరసాపురం దాటి కొంచెం ముందుకెడితే లంబసంగి అనేది కూడా చాలా విశేషమైన ప్రదేశం. దాన్ని మినీ కాశ్మీర్ అని కూడా అంటారు. అది చల్లటి ప్రదేశంగా దాన్ని చాలా ఫేమస్గా చెప్తారు. ట్రెక్కింగ్ వాటన్నిటికి కూడా చాలా అనుకూలమైన ప్రదేశంగా చెప్తారు. అక్కడ సన్ రైజ్ పాయింట్లా కూడా దాన్ని చూడడానికి పెడుతూ ఉంటారు. అది కూడా చాలా విశేషమైన ప్రదేశంగా మనం చెప్పుకుంటాం. ఇవన్నీ ఏంటంటే ఎక్కువ కొన్నిసార్లు హిల్ స్టేషన్స్లో కూడా ట్రెక్కింగ్ ప్రదేశాల్లో అనుకున్నా, కొన్నిసార్లు చల్లటి సమయంలో వెళ్ళినట్లయితే వీటికి ఇంకా ఎక్కువ అనుకూలతలు అనేవి, అది స్నోఫాల్ లాగా ముఖ్యంగా డిసెంబర్ జనవరి టైంలో ఈ లంబసంగి అక్కడంటే ఫుల్ స్నోఫాల్లా ఉండడం అనేది, మొత్తం దట్టమైన స్నోలా ఉండడం, ఆ టైంలో సూర్యోదయాన్ని కనుక మనం చూసినట్లయితే కొండ మించి అప్పుడే వస్తున్నట్టు ఒక వజ్రం మెరుస్తున్నట్టుగా మనం కనబడి చాలా చాలా విశేషం. అంటే ఎవరన్నా ఫోటోగ్రఫీ తీసుకునే వాళ్ళకి, ఆ ప్రదేశాల మీద ఎక్కువ ఇష్టం ఉండే వాళ్ళకి చల్లటి ప్రదేశం ఇష్టం ఉంది, చాలా అనుకూలమైన ప్రదేశంగా ఈ ప్రదేశాలు చెప్తారు. ముఖ్యంగా ఈ అరకు కానీ లంబసంగి కానీ చూడవలసిన ప్రదేశాలుగా చెప్తారు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.